అరే, చేతులు తడుపుకుని వెళ్ళిపోతున్నారా? మాకేం అర్థం కాలేదు. చేతులు సబ్బుతో కడుక్కోవాలి. పదండి, సబ్బు తీసుకోండి, చక్కగా రుద్దండి, బాగా నురుగు రావాలి. వేళ్ల మధ్యలో రుద్దండి. ఇప్పుడు లోపల నుంచి రుద్దండి. ఇలా చేతులు గట్టిగా రుద్దండి. వేళ్లకి బటన్ వేలికి మధ్య బాగా రుద్దండి. ఇప్పుడు లోపల నుంచి రుద్దండి. గోడని అరచేతి మీద రుద్దండి. ఇప్పుడిక చేతులు కడగండి. ఇది చేతులు కడిగే సరైన పద్ధతి. అర్థమైంది. ఇప్పుడు నీ చేతులు పరిశుభ్రంగా తయారయ్యాయి. అవునండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి ముఖ్యమైన మార్గం అరచేతులు. చేతులు పరిశుభ్రంగా ఉంటే మనం అనారోగ్యం బారిన పడము. అనారోగ్యం బారిన పడకపోతే మనం యాంటీబయాటిక్స్ వాడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం గనక యాంటీబయాటిక్స్ ఇదే విధంగా వాడితే బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్స్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో అనేక వ్యాధులు చికిత్సకు స్పందించవు. అందుకే తెలివిగా వ్యవహరించండి. ఇన్ఫెక్షన్ కి ముఖ్యమైన మార్గం అంటే చేతులను పరిశుభ్రంగా ఉంచండి, ఆరోగ్యంగా ఉండండి.